పేద చేనేత కార్మికులు ఆర్థికంగా సామాజికంగా ఎదిగేందుకు రాజ్యాంగం కల్పించిన ఒక వ్యవస్థ, ఒక హక్కు. మన సిస్టంలో ఏమున్నదంటే కోఆపరేటివ్ సొసైటీ ద్వారా ప్రభుత్వానికి, ప్రభుత్వ హాస్టళ్లకు కానీ, ప్రభుత్వానికి సంబంధించిన దేంట్లో కానీ ఇక్కడ తయారు చేసిన కార్పెట్లు కానీ, చెద్దర్లు కానీ వీటిని కోఆపరేటివ్ సంస్థ ద్వారా కొని వాళ్లకు డబ్బులు చెల్లించి వాటిని ప్రభుత్వ వసతులలో ఇవి ఏర్పాటు చేసే విధానం. ఇది రొటీన్గా రాజ్యాంగం కల్పించిన ఒక విధి విధానం. దాన్ని విస్మరించి ఒక ప్రైవేటు సంస్థలకు టెండర్ల విధానానికి లేవనెత్తి, కొత్త పద్ధతి లేవనెత్తి దీని మొత్తానికి కమిషన్ దండుకునేలాగా ఈ యొక్క ప్రభుత్వం తెరదీసింది. దీనికి మేము పద్మశాలీలము, మేము చేనేత కార్మికుల తరఫున నిర్ద్వందంగా ఈ యొక్క విధానాన్ని తోసిపుస్తున్నాం, ఖండిస్తున్నాం. ఇది కనుక ఈ విధానాన్ని కనుక వెంటనే వెనుక తీసుకొని సాధారణ విధానాన్ని వాళ్ళ కోఆపరేటివ్ టెస్కో ద్వారా కనుక పర్చేజ్ చేసే విధానాన్ని కనుక ప్రవేశపెట్టకపోతే రాష్ట్రం అంతటా ఈ యొక్క ఉద్యమం ఆకలి చావులు చూడవలసి వస్తుంది, ఉద్యమాలు ఉధృతమవుతున్నాయని మీరు అందరూ గమనించవలసిన అవసరం ఉన్నది. కాబట్టి మీరు కమిషన్లు దండుకొని వేరే కానీ కార్మికుల, చేనేత కార్మికుల పొట్టలు కొట్టకండి. మీరు ఫ్యూచర్ సిటీ అన్నారు, రియల్ ఎస్టేట్ దందాలు, తెరలేపీళ్ళు అవన్నీ మీరు చూసుకోవాలి ప్రభుత్వ పరంగా. కనీస పేద చేనేత కార్మికులను మాత్రం వదిలిపెట్టింది. వీళ్ళను కూడా మీ దందాల కోసం బలి చేయడానికి కోరుతున్నాము. దీన్ని మాత్రం వెనుకకు తీసుకొని సాధారణ విధానం ద్వారా కోఆపరేటివ్ సొసైటీ ద్వారా కొనే టెస్కో ద్వారా కొనే విధానాన్ని కనుక మీరు పునరుద్ధరించకపోతే రాష్ట్రం అంతటా మేము అన్ని పార్టీల తరఫున, పార్టీలకు అతీతంగా ఈ యొక్క ఉద్యమం లేవదీస్తుంది. వీళ్ళు సీఎం ఆఫీసును, సీఎం ఇంటిని కూడా చేనేత కార్మికులతో ముట్టడించవలసిన రోజు వస్తుందని గుర్తుపట్టవలసిన అవసరం ఉన్నది, గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ యొక్క విధానాన్ని మీరు బంద్ చేసుకోండి. ఎన్నో దఫాలుగా మన చేనేత కార్మిక మేము టెండర్ విధానం ప్రవేశపెట్టినప్పటి నుంచి 3 నెలల కింద మాకు విషయం తెలిసింది. అప్పటి నుంచి మెట్టు లేదు, మొత్తం గడపలేదు. ప్రతి ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను అందరినీ ఆశ్రయించాము. ఎవరు కూడా మాకు ఎలాంటి రెస్పాన్స్, బాధ్యతపరమైన మాకు హామీలు ఇవ్వలేదు. ఇప్పటికి కూడా మేము మొగ్గాలు మొత్తం బంద్ చేసి 10 రోజులు అవుతా ఉన్నది. ఏ ఒక్క నాయకులు వచ్చి మమ్మల్ని పలకరించిన వాళ్ళు లేరు. నిరాదీక్ష పడుతున్నాము 3 రోజుల నుంచి. కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహము గోపాలస్వామి గుడి వద్ద అయినా కానీ ఇంతవరకు వాళ్ళు చేయట్లేదు. మేము ఎక్కడే కోరుకుంటాము, మా అత్త ఏంటంటే టెండర్లకు వెళ్ళి మా కార్పెట్లు, బెడ్షీట్లు తీసేసి వాళ్ళు ఏం చేసుకున్నా మాకు అవసరం లేదు. దయచేసి మేము కోరుతున్నాము, టెస్కోకు యథావిధిగా ఆర్డర్లు ఇవ్వాలి. టెస్కో నుంచే మాకు చేనేత కార్మికులకు పని కల్పించాలి. ఈ రోజున రోడ్డు మీద పడ్డాయి 10,000 కుటుంబాలు. దయచేసి దీన్ని రేవంత్ సర్కార్ గమనించాలి. ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి దుశ్చర్యకు పాల్పడలేదు. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ అత్తే మాకు ఎన్నో విధాల సహకారాలు చేద్దాం అనుకున్నాం, కానీ ఉన్న పని కూడా ఒకటి మమ్మల్ని రోడ్డు మీదకి ఎక్కించింది. దయచేసి టెండర్ల నుంచి తీసేసి మాకు పని కలిపాలని కోరుతాం.